గ్రంథం సిద్ధయోగుల విభూతి టైషా అబ్లర్. రెండో పాఠం ఇల్లు అంతా శక్తిమయం. దాదాపు 3 గంటల నిరంతర ప్రయాణం తర్వాత మధ్యాహ్న భోజనం కోసం గ్వైమస్ సిటీలో ఆగాము. మా భోజనం కోసం వేచి ఉండగా కిటికీలో నుంచి సముద్ర తీరానికి దూరంగా ఉన్న ఓ ఇరుకైన వీధిలోకి నా చూపు మరలింది. ఒంటిపై చొక్కా వేసుకోకుండా కొంతమంది అబ్బాయిలు బంతితో ఆడుకుంటున్నారు. భవన నిర్మాణ స్థలంలో పనివాళ్ళు ఇటుకలను వరుసగా పెడుతున్నారు. మిగతా వాళ్ళు మధ్యాహ్న భోజన విరామం తీసుకుని సిమెంట్ బస్తాలకు నడుం వాల్చి సీసాల్లోని సోడాలను నెమ్మదిగా పీల్చుతున్నారు. చూస్తుంటే మెక్సికోలో అంతా మురికిగాను కోలాహలంగానూ ఉంది. ఈ రెస్టారెంట్లో చాలా రుచికరమైన సూప్ సర్వ్ చేస్తారు. క్లారా నా దృష్టిని మరల్చుకోవడానికి చెప్పారు. సరిగ్గా అప్పుడే నోట్లో ఒక వెండి పన్నుతో చిరునవ్వులు ఒలకబోస్తున్న వెయిట్రెస్ మా టేబుల్పై మా కోసం 2 సూప్ బౌల్స్ను తెచ్చి పెట్టింది. ఆమె మిగతా కస్టమర్స్కు వడ్డన చేయడానికి హడావిడిగా వెళ్ళేలోపు క్లారా ఆమెతో స్పానిష్లో ఏదో వినయంగా మాట్లాడారు. నేను ఇది వరకు ఎప్పుడూ సూప్ తాగలేదు. స్పూన్ తీసుకుని శుభ్రంగా ఉందా అని పరిశీలిస్తూ అన్నాను. అయితే నీకు అసలైన ట్రీట్ ఇది. నేను పేపర్ నాప్కిన్తో నా స్పూన్ శుభ్రపరచడం చూస్తూ క్లారా అన్నారు. అయితే నీకు అసలైన ట్రీట్ ఇది. నేను పేపర్ నాప్కిన్తో నా స్పూన్ శుభ్రపరచడం చూస్తూ క్లారా అన్నారు. అయిష్టంగానే ఓ స్పూన్ రుచి చూశాను. చిక్కని టమాటో రసం పైన కూరగాయ ముక్కలు తేలుతూ ఎంతో రుచికరంగా ఉంది. ఆ రెస్టారెంటు స్పెషల్ టర్టిల్తో తయారు చేసిన వంటకాలని చూశాను. ఇంతలో ఓ అందమైన మధ్య వయస్కుడు మా పక్క టేబుల్ దగ్గర కూర్చుని నా వైపు తిరిగి కన్ను గీటాడు. అతని సైగ శృంగార చేష్టలాగా కాకుండా హాస్య ధోరణిగానే అనిపించింది. క్లారా ఒక కనుబొమ్మ పైకెత్తి ఓ అపరిచితుడి సిగ్గుమాలిన చేష్ట భరించలేనట్లుగా నమ్మలేనట్లుగా నన్ను చూశారు. నా ఆకలి కిటికీలోంచి గాల్లో కలిసిపోయింది. ఒక మొరటైన దృఢమైన అపరిచితుడు మా టేబుల్ దగ్గరికి వస్తాడని ఊహించుకోలేదు. అయితే నాకు ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు. మనం ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎదుటి వాళ్ళను నిరాయుధుల్ని చేసే చిరునవ్వుతో నన్ను మీ ఇద్దరి కోసం కొన్ని ఆర్డర్ చేయనేయండి అన్నాడు. నేను ఇప్పటికే మాకు కావలసిన ఆర్డర్ చేశాను. క్లారా కట్ చేస్తున్నట్లుగా ముక్తసరిగా అన్నారు. సరిగ్గా అప్పుడే మా వెయిట్రెస్ ఒక ప్లేట్లో నిండుగా ఆహారం తీసుకువచ్చింది. అది ఒక విందుకు సరిపోయేటంత ఉంది. నిజానికి నేను క్లారా ఎంత ఆకలితో ఉండి తిన్నా కానీ ఇంకా మిగిలిపోయేటంత ఎక్కువగా ఉంది. మా అనుకోని అతిథి నా వైపు మాతో కలిసి భోంచేయమని ఆహ్వానిస్తానేమోనని వేచి చూస్తున్నాడు. ఒకవేళ నేను ఒంటరిగా ఉండి ఉంటే నా ఇష్టానికి వ్యతిరేకంగా అతను నన్నంటి పెట్టుకుని ఉండి విజయం సాధించేవాడు. కానీ క్లారా వేరే ఆలోచనతో ఉండి నిర్ణయాత్మక పద్ధతిలో స్పందించింది. ఆమె ఒక పిల్లిలాగా చురుగ్గా ఒక వ్యక్తిపైకి దూకి అతని కళ్ళలోకి చూస్తూ అల్లారి ఆపి నువ్వు పో ఇక్కడి నుంచి అని స్పానిష్లో అరిచింది. ఎంత ధైర్యం ఉంటే మా టేబుల్ దగ్గర కూర్చుంటావు? మా అమ్మాయేమీ పిచ్చిది కాదు అంది. ఆమె వైఖరి చాలా శక్తివంతంగా ఉంది. ఆశ్వరం గదిలో ప్రతి ఒక్కరికి దిగ్భ్రాంతిని కలిగించింది. అందరి కళ్ళు మా టేబుల్పై దృష్టి సారించారు. అతడు భయంతో వంగిపోయాడు. నాకు అతన్ని చూస్తే జాలి అనిపించింది.
కుర్చీలోంచి లేచి దాదాపు పాకుతున్నాడా అన్నట్లు రెస్టారెంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు. క్లారా కూర్చున్న తర్వాత నాకు తెలుసు. క్లారా కూర్చున్న తర్వాత నాకు తెలుసు మగవాడికి నీ నుంచి ఏం కావాలన్నా పొందేలా ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు పురుషులు కాబట్టి. మీరు ఎప్పుడు పురుషుల పట్ల మంచిగా ఉంటారు. అసలు మీకు తెలీదా పురుషుడు ఆడదాని శక్తిని పీల్చివేస్తాడని అన్నారు. అసలు మీకు తెలీదా పురుషుడు ఆడదాని శక్తిని పీల్చివేస్తాడని అన్నారు క్లారా. నేను ఆమెతో వాదించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. ఆ గదిలోని ప్రతివారి కళ్ళు నాపైనే ఉన్నట్లు భావించాను. నువ్వు వాళ్ళను నెట్టేయవు, పైగా నువ్వు వారి గురించి బాధపడతావు. నీ గుండె లోతుల్లో నుంచి ఒక మగాడికి సేవ చేయడానికి తప్పిస్తూ ఉన్నావు. ఏ మగాడికైనా అన్నారు క్లారా. ఏ మగాడికైనా అన్నారు క్లారా. ఒకవేళ ఆ ఈడియట్ ఒక మహిళ అయి ఉంటే నువ్వు ఆమెను టేబుల్ దగ్గర కనీసం కూర్చోనివ్వవు. నా ఆకలి పూర్తిగా అడుగంటిపోయింది. నేను విచారంగా మూడీగా అయిపోయాను. నేను కలుపు మొక్కను ఏరి పారేశాను. చిరునవ్వుతో అన్నారు క్లారా. మీరు అనవసరంగా సీన్ క్రియేట్ చేశారు. మీరు మరీ మొరటగా ఉన్నారు అన్నాను నిందిస్తున్నట్లుగా. ఖచ్చితంగా. అంతేకాదు, నేను వాడికి చుక్కలు చూపించాను. నవ్వుతూ జవాబు ఇచ్చారు. ఆమె వదనం ఆనందంతో విప్పారింది. అతను ఎంతగా భయపడిపోయాడో తలుచుకుని నేను నవ్వుకుంటుంటే ఆమె మరింత సంతోషించింది. నేను అచ్చు మా అమ్మలా ఉన్నాను. పురుషుల విషయానికి వస్తే ఆమె నన్ను ఒక ఎలుకలా తయారు చేయటంలో విజయం సాధించింది గునిగాను. ఎప్పుడైతే నా ఆలోచన విన్నానో నా వ్యాకులత అదృశ్యమైపోయింది. మరి నాకు ఆకలేసింది. నేను ఒక్కదానినే దాదాపు మొత్తం లాగించేశాను. జీవితం క్రొత్త మలుపు తిరిగేటప్పుడు కడుపు నిండుగా ఉంటే ఆ అనుభూతి వర్ణనాతీతం. ఉన్నట్లుండి కడుపులో భోజనం భారంగా ఉన్నట్లు అనిపించింది. ఎంతో ఉత్సాహంగా ఉండటం వల్ల క్లారాను ఆమె ఇల్లు విషయం అడగనేలేదు. ఇంతవరకు నేను చూస్తూ వస్తున్న మెక్సికన్ పట్టణాల్లో ఉన్న ఇళ్ళలాగా అది ఒక కుటీరమేమో అనుకున్నాను. ఇకపై నేను ఏ విధమైన ఆహారం తింటానో, బహుశా ఇదే చివరి మంచి భోజనం కానుందేమో. నీళ్లు త్రాగగలనా? నేను నా ప్రేగులకు సంబంధించిన సమస్యలతో తిరిగి వస్తానేమోనని ఊహించుకున్నాను. క్లారా అవమానకరంగా భావించకుండా నా వసతుల గురించి తెలుసుకోవటం ఎలాగో నాకు తెలియలేదు. క్లారా నా వైపు సాలోచనగా చూశారు. ఆమె నా గందరగోళాన్ని అర్థం చేసుకున్నట్లు కనిపించింది. మెక్సికో ఒక కఠినమైన ప్రదేశం. నీ గార్డు తీసి ఒక క్షణం కూడా ఉండలేవు. ఇది ఉపయోగించడం నీకు అలవాటు అయిపోతుంది. దేశం యొక్క ఉత్తర భాగం మిగిలిన వాటికంటే మరింత కఠినంగా ఉంటుంది. ప్రజలు ఉత్తర భాగానికి తరలి వస్తారు పని వెతుక్కోవడానికి లేదా యుఎస్ సరిహద్దు దాటడానికి. కొందరు ట్రైన్లో వస్తారు, మరికొందరు బాక్స్ కార్లలో ప్రయాణం చేస్తూ ప్రైవేట్ సంస్థల యాజమాన్యంలో ఉన్న భారీ వ్యవసాయ పనుల్లో పాలు పంచుకోవడానికి వస్తారు. కానీ ప్రతి ఒక్కరికి తగినంత పని, ఆహారం లేకపోవడం వల్ల ఎక్కువగా యుఎస్కి కూలీలుగా వెళ్తారు. నేను సూప్ మొత్తం చుక్క కూడా వదలకుండా త్రాగేశాను. ఏమీ మిగల్చకుండా త్రాగేసినందుకు సిగ్గుపడ్డాను. ఈ ప్రాంతం గురించి ఇంకా చెప్పండి క్లారా అడిగాను. ఇక్కడ ఉన్న యాకీ ఇండియన్లు మెక్సికన్ ప్రభుత్వం చేత సోనోరనాలోకి మకం మార్చుకోవాల్సి వచ్చింది. అంటే మీరనేది వీళ్ళు స్థానికులు ఇక్కడ వారు కాదా? ఇది వాళ్ళ తరతరాల వారసత్వ భూమి. కానీ 20-30 దశకాల్లో వీరు వేలాదిగా సెంట్రల్ మెక్సికోకు తరలించబడ్డారు. తిరిగి 40 దశకాల్లో సోనోరన్ ఎడారికి తిప్పి పంపబడ్డారు.
క్లారా తన గ్లాసులో మినరల్ వాటర్ నింపుకుని ఆ తర్వాత నా గ్లాసులోనూ నింపారు. సోనోరన్ ఎడారిలో జీవితం దుర్భరం. దారిలో వస్తూ ఉన్నప్పుడు నువ్వు చూసే ఉంటావు. ఈ నేల చాలా కఠినంగా ఏమాత్రం నివాసయోగ్యంగా ఉండదు. అయితే ఇండియన్స్కు మరో ఎంపికేదీ లేదు. ఒకప్పుడు యాకీ నది ఉన్న పరిసరాల్లో స్థిరపడడం తప్ప. అక్కడ పురాతన కాలంలో అసలైన యాకీలు వారి పవిత్ర పట్టణాలు నిర్మించారు. మరి వాటిలో స్పెయినియర్డ్స్ వచ్చేంత వరకు వందలాది సంవత్సరాలు జీవించారు. మనం వాటి గుండా ప్రయాణిస్తామా అడిగాను. లేదు, మనకంత సమయం లేదు. చీకటి పడేలోగా మనం నవజోవా చేరాలి. మరి ఎప్పుడైనా మనం ఈ పవిత్ర పట్టణాల పర్యటనకు రావచ్చులే. ఆ పట్టణాలు ఎందుకు పవిత్రం అడిగాను. ఎందుకంటే ఇండియన్స్ నది వెంట నిర్మించిన ప్రతి పట్టణం వారి పౌరాణిక ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మక స్థానానికి చిహ్నం. అవి అరిజోనాలోని లావా పర్వతాల వలె శక్తివంతమైన ప్రదేశాలు అని చెప్పింది. ఇండియన్స్ అత్యంత గొప్ప పురాణాలను కలిగి ఉన్నారు. వారు స్వప్నలోకంలోకి ఒక్క క్షణంలో వెళ్ళి తిరిగి రాగలరు. ఇంకా చెప్పాలంటే వాస్తవానికి సంబంధించిన అంశం వారికి మన వంటిది కాదు. యాకీ పురాణాల ప్రకారం ఈ పట్టణాలు వేరే లోకాలలో కూడా ఉంటాయి. మరి ఆ సూక్ష్మ లోకాల నుంచి వారు శక్తిని పొందుతారు. మనతో పోల్చితే వారిని వారు కారణరహిత ప్రజలుగా, మనలను కారణ సహిత ప్రజలుగా చెబుతూ ఉంటారు. ఏ రకమైన శక్తిని వారు పొందుతారు అడిగాను. వారి మహిమలు, మహత్యాలు, వారి గుప్త జ్ఞానం ఇవన్నీ వారి స్వప్న జగత్తు నుంచి నేరుగా క్రిందికి వస్తాయి. ఆ అద్భుత ప్రపంచం వారి పురాణాలు మరి ఇతిహాసాల ద్వారా వర్ణించబడింది. యాకీ ఇండియన్స్ ఒక సుసంపన్నమైన మరి విస్తృతమైన మౌలిక చరిత్ర కలవారు. రద్దీగా ఉన్న రెస్టారెంట్లో చుట్టూరా కలియజూశాను. టేబుల్స్ దగ్గర కూర్చున్న వారిలో ఎవరైనా ఇండియన్స్ ఉన్నారా లేక మెక్సికన్లేనా అని. కొందరు పురుషులు సన్నగా పొడవుగా తీగల్లా ఉంటే మరికొందరు పొట్టిగా బలిష్టంగా ఉన్నారు. అందరూ ప్రజలు నాకు విదేశీయులుగానే కనిపిస్తున్నారు. చాలా రహస్యంగా, పూర్తి వైవిధ్యంగా అనిపించింది ఆ స్థలం. క్లారా బీన్స్ అన్నంతో పాటు పొటాటోలు భుజించి నా పొట్ట పగిలేలా ఉందని నేను ఎంత వాదించినా వినకుండా కార్మెల్ కస్టర్డ్ను భోజనాంతరం ఆర్డర్ చేశారు. నీకు బాగా నచ్చుతాయి. నీ తదుపరి భోజనం ఎప్పుడు ఉంటుందో, ఏమి ఉంటుందో ఇక్కడ మెక్సికోలో ఎప్పుడు చంపి తింటుంటారు అని కన్ను గీటారు. నాకు తెలుసు ఆమె నన్ను ఆట పట్టిస్తోంది అని. అయినా నేను ఆ మాటల్లోని నిజాన్ని గ్రహించాను. ఇంతకుముందు నేను హైవే మీద కారు తగిలి చనిపోయిన గాడిదను చూశాను. నాకు తెలుసు పల్లె ప్రాంతాల్లో శీతలీకరణ పద్ధతులు లేకపోవటం వల్ల ప్రజలు వారికి అందుబాటులో ఉన్న మాంసాహారాన్ని భుజిస్తారు అని. నా తదుపరి భోజనం ఏమి ఉంటుందోనని ఆలోచించదలుచుకోలేదు. నిశ్శబ్దంగా నేను క్లారాతో గడపబోయే కాలాన్ని కొన్ని రోజుల వరకే పరిమితం చేసుకోవాలని నిర్ణయం చేశాను. ఇంకా గంభీరమైన స్వరంతో క్లారా తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక్కడ ఇండియన్స్ పరిస్థితులు అధ్వాన్న స్థాయికి దిగజారిపోయాయి. ప్రభుత్వం జల విద్యుత్ ప్రాజెక్టులో భాగంగా ఒక ఆనకట్ట నిర్మించింది. కాబట్టి అక్కడి ప్రజలు యాకీ నది పరివాహక ప్రాంతాల నుంచి ఖాళీ చేసి వేరే ప్రాంతాలకు వలసపోవలసి వచ్చింది. నేను పెరిగిన రోజులను తలుచుకున్నప్పుడల్లా ఈ జీవితం మరింత కఠినంగా, పూర్తి ప్రతికూలంగా అనిపిస్తుంది. అప్పుడు అందరికీ తగినంత ఆహారం మరి సౌకర్యం ఉండేవి. మెక్సికో వెళ్ళాలనే కోరిక ఏమాత్రం లేదు. ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను. నా జీవితం అంతా సాహసాలను శోధించడంతోనే సరిపోయింది. అయితే ఇప్పుడు నేను దాని బారిన పడ్డట్లు ఏదో తెలియని భయం నన్ను ఆవహించింది. కానీ కాస్త కార్మెల్ కస్టర్డ్ తీసుకుని రుచి చూడగానే
అరిజోనా ఎడారిలో క్లారాను కలిసినప్పటి నుంచి మొదలైన భయం తాలూకు లక్షణాలన్నీ నా మదిలో నుంచి వాటంతటవే పటాపంచలైపోయాయి. ఆవిడ సహచర్యం సంతో సంతోషాన్నిస్తోంది నాకు. ఇదే నా చివరి భోజనం కావచ్చని హెచ్చరించిన కడుపారా సూపు, బీన్స్, పొటాటో భుజించాను. తనపై పూర్తి విశ్వాసం ఉంచి నా సాహసయాత్రను ఛేదిస్తానని నిర్ణయం చేసుకున్నాను. క్లారా పట్టుబట్టి తానే బిల్లు చెల్లించేశారు. మేము మా కార్లను గాసోలిన్తో నింపుకొని మళ్ళీ రోడ్డు ఎక్కాము. చాలా గంటలు నిరంతర ప్రయాణం తర్వాత మేము నవోజోవా చేరుకున్నాము. మేము ఎక్కడా ఆగలేదు, కానీ పాన్ అమెరికన్ హైవేను వదిలి దానికి తూర్పున ఉన్న ఓ కంకర దారి వెంట వచ్చాము. అప్పటికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. నేను మాత్రం అలసిపోలేదు. నిజం చెప్పాలంటే నేను ఇంటికి ప్రయాణాలు హాయిగా ఆస్వాదించాను. నిజం చెప్పాలంటే నేను ఇలాంటి ప్రయాణాలు హాయిగా ఆస్వాదించాను. మేము మరింత దక్షిణానికి పయనించే కొద్దీ నాలో అత్యంత ఆనందం, స్ఫూర్తి, మరి శ్రేయస్సు స్థానంలో నా మునుపటి మనోదౌర్బల్యం, నిరుత్సాహం చోటు చేసుకున్నాయి. దాదాపు గంటకు పైగా ఎగుడు దిగుడు దారిలో ప్రయాణం తర్వాత క్లారా ఆగి తనను అనుసరించమన్నట్లుగా నాకు సైగ చేశారు. మేము బాగా పుష్పించిన బోగన్ విల్లాతో కప్పివేయబడ్డ ఓ ప్రహారీ గోడ ప్రక్కగా దృఢమైన మైదానంలోకి చేరాము. ఆ గోడ చివరన చక్కగా చదును చేసిన మట్టి నేలపై మా కార్లను నిలిపాము. ఇక్కడే నేను నివసిస్తున్నది. డ్రైవింగ్ సీటులోంచి ఉత్సాహంగా క్రిందికి దిగుతూ క్లారా నాతో అన్నారు. నేను తన కారు దగ్గరకు నడిచాను. తాను అలసిపోవటం వల్ల కాస్త వయస్సు పైబడ్డట్లు కనిపిస్తోంది. నువ్వు మనం బయలుదేరినప్పుడు ఉన్నంత తాజాగా ఉన్నావు. ఆహా, పరువపు అద్భుతం వ్యాఖ్యానించారు. గోడకు ఆవలి వైపున ఉన్న పెద్ద ఇల్లు చుట్టూరా పచ్చని చెట్లు, దట్టమైన రంగురంగుల పొదల మధ్య దాగి ఉంది. దాని పైకప్పు టైల్స్తోనూ, కిటికీలు మరి అనేక బాల్కనీలతో అందంగా ఉంది. నేను ఏ ఆలోచన లేకుండా క్లారాతో ఇనుప గేట్లో నుంచి ఒక భారీ కలప తలుపు ఉన్న డాబాలోకి వెనుకకు ప్రవేశించాము. విశాలమైన హాల్లో పరిచి ఉన్న టెర్రకోటా టైల్స్కు తెల్ల రంగు గోడలు, మరి పైన సీలింగ్కు ముదురు వర్ణంలో ఉన్న చెక్క దూలాలతో గది అందంగా ద్విగుణీకృతమవుతోంది. అందులో నుంచి నడుచుకుంటూ మేము విశాలంగా ఉన్న లివింగ్ రూమ్లోకి ప్రవేశించాము. అద్భుతంగా ఉన్న తెల్లని గోడలకు చిత్రించిన స్కర్టింగ్ టైల్స్ అతికించబడి ఉన్నాయి. చక్కటి గోధుమ రంగు సోఫాలు, మరి 4 ఆర్మ్ చైర్స్, ఒద్దికగా ఒక భారీ వుడెన్ కాఫీ టేబుల్ చుట్టూరా అమర్చబడి ఉన్నాయి. టేబుల్ పైన కొన్ని ఇంగ్లీష్, స్పానిష్ మ్యాగజైన్స్ చదివినట్లుగా తెరిచిపెట్టి ఉన్నాయి. అది చూడగానే నాకు ఎవరో ఆ ఆర్మ్ చైర్లో కూర్చుని మ్యాగజైన్స్ను చదువుకుంటూ ఉండగా మేము వెనుక ద్వారం నుంచి లోపలికి రాగానే హడావిడిగా బయటికి వెళ్ళిపోయారేమో అనిపించింది. మా ఇల్లు గురించి ఏమనుకుంటున్నావు? ఎలా ఉంది? ముఖంలో గర్వం తొణికిసలాడగా క్లారా అడిగారు. అద్భుతంగా ఉంది అన్నాను. ఈ నిర్జన ప్రదేశంలో ఇంత చక్కటి ఇల్లు ఉండవచ్చని ఎవ్వరూ ఊహించలేరు అన్నాను. నాలో అసూయ పడగ విప్పి బొస కొట్టింది. ఇలాంటి ఇల్లునే నేను ఎప్పుడు సొంతం చేసుకోవాలని కలలు గన్నది. అయినా నాకు తెలుసు నాకంత తాహతు లేదని అన్నాను. నువ్వు ఊహించలేవు, అయినా అద్భుతంగా ఉందని సరిగ్గా వర్ణించావు అని చెప్పింది. ఈ ఇల్లు గురించి నేను చెప్పగలిగిందల్లా ఒక్కటే. మనం ఉదయం చూసిన లావా పర్వతాల్లాగా ఇది శక్తితో నింపబడింది. ఒక శ్రేష్టమైన శక్తి నిశ్శబ్దంగా ఈ ఇల్లంతా ప్రవహిస్తూ ఉంటుంది. ఓ విద్యుత్ తీగలో విద్యుత్ శక్తి ప్రవహించినట్లుగా అన్నారు క్లారా.
ఇది వినగానే భరించలేని విధంగా నాలో మేల్కొన్న ఈర్ష్య అసూయలు మాయమైపోయాయి. తాను పలికిన చివరి మాటలతో అవి పూర్తిగా తొలగిపోయాయి. ఇప్పుడు నీకు నీ పడక గది చూపెడతాను. మరి నేను నీకు కొన్ని నియమాలు కూడా చెప్తాను. నువ్వు నా అతిథివి. నువ్వు నా అతిథిగా ఉన్నన్నాళ్ళు వాటిని అనుసరించి తీరాలి అని చెప్పింది. ఈ గది నుంచి వెనుకకు మరి కుడివైపు భాగం అంతా నువ్వు ఉపయోగించుకోవచ్చు. ఈ గది నుంచి వెనుకకు మరి కుడివైపు భాగం అంతా నువ్వు ఉపయోగించుకోవచ్చు. కానీ నీది తప్ప మరే పడక గదిలోకి ప్రవేశించకూడదు. అక్కడ నువ్వేదైనా వాడుకోవచ్చు. కోపం వస్తే బ్రద్దలు కొట్టవచ్చు. ఇంకా ప్రేమ వస్తే వ్యక్తం చేసుకోవచ్చు కూడా. కానీ ఇంటి ఎడమ భాగం ఎట్టి పరిస్థితుల్లోనూ, ఏ ఆకృతిలోనూ, ఏ రూపంలోనూ, ఏ సమయంలోనూ నీకు అందుబాటులో ఉండదు. కాబట్టి దానివైపు వెళ్ళకు అన్నారు. ఆమె వింత అభ్యర్థనను విని నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. అయితే నేను ఆమెను సంపూర్ణంగా అర్థం చేసుకున్నానని, ఆమె ఆశయాలను సమ్మతిస్తానని తెలిపాను. నా మనస్సులో మాత్రం ఆమె అభ్యర్థన మొరటుగాను నిర్హేతుకంగాను అనిపించింది. నిజానికి ఆవిడ నన్ను ఇంట్లోని కొన్ని భాగాల్లోకి చూడవద్దని ఎంతగా హెచ్చరించిందో అంతగా ఆసక్తి మొదలైంది నాలో. క్లారా సాలోచనగా మళ్ళీ చెప్పసాగారు. అయితే నువ్వు నీ గది వాడుకోవచ్చు. ఎప్పుడైనా మరీ అలసిపోతేనో లేదా బద్ధకంగా ఉండి పడక గది వరకు వెళ్ళలేనప్పుడు కావాలంటే ఇక్కడే సోఫాలో నిద్రించనవచ్చు. మిగతా భాగం నువ్వు ఉపయోగించకూడదు. ప్రధాన ద్వారం కొన్నాళ్ల పాటు మూసి ఉంటుంది కనుక వెనుక ద్వారం నుంచే ఎల్లప్పుడూ ప్రవేశించవలసి ఉంటుంది అని చెప్పింది. క్లారా నాకు ప్రతిస్పందించడానికి కూడా సమయం ఇవ్వలేదు. పొడవాటి కారిడార్లో అనేక మూసి ఉన్న తలుపుల ప్రక్క నుంచి నడుస్తూ అవి నాకు ప్రవేశం లేని పడక గదులని ఆమె చెప్పారు. ఒక విశాలమైన పడక గదిలోకి దారి తీశారు. ఆ గదిలోకి ప్రవేశించగానే చక్కగా అలంకృతమైన కలపతో చేసిన డబుల్ కాటన్ను నేను గమనించాను. దానిపై ఎంతో సుందరంగా కుట్లు అల్లికలతో నేసిన తెల్లటి దుప్పటి పరిచి ఉంది. కిటికీ ప్రక్కన ఇంటి వెనుక గోడపై చెక్కిన రోజ్వుడ్ అరలు ఉన్నా అది పురాతన వస్తువులు, పింగాణి కుండీలపై చిన్న బొమ్మలు, చిన్ని గిన్నెలతో నిండిపోయింది. ఇంకో గోడపై దానికి సరిపోయే అల్మైరా ఉంది. దాని లోపల మహిళలు ధరించే చక్కని దుస్తులు, కోట్లు, టోపీలు, బూట్లు, గొడుగులు, కర్రలు అన్నీ ఎంతో ఎన్నిక చేసిన వస్తువులు అందంగా వ్రేలాడదీసి ఉన్నాయి. నేను క్లారాను ఇంత అందమైన వస్తువులు ఎక్కడి నుంచి సేకరించారని అడిగేలోగానే ఆమె తలుపులు మూసివేశారు. నువ్వు ఏది కోరుకుంటే అది వాడుకోవటానికి ఏమాత్రం సంకోచించవద్దు. ఈ ఇంట్లో ఉండేంత కాలం ఇవి నీ వస్త్రాలు, మరి ఇది నీ గది అని చెప్పారు. ఆమె తన క్రీగంట ఓ క్షణం చూసి, ఇంకా ఆ గదిలో ఎవరో ఉన్నట్లుగా, అది ఎన్నాళ్ళు పడుతుంది అనేది ఎవరు చెప్పగలం అన్నారు. ఆమె తన క్రీగంట ఓ క్షణం చూసి ఇంకా ఆ గదిలో ఎవరో ఉన్నట్లుగా మాట్లాడింది. అది ఎన్నాళ్ళు పడుతుంది అనేది ఎవరు చెప్పగలం అన్నారు. ఆమె మాట్లాడిన తీరు చూస్తే ఇది చాలా రోజులు పొడిగించే సందర్శనలాగా అనిపించింది. నా అరచేతిలో చెమటలు పట్టగా వికారంగా నేను కొన్ని రోజులు మాత్రమే ఉంటాను అని చెప్పాను. నేను అక్కడ సంపూర్ణంగా సురక్షితంగా ఉంటానని నిజానికి వేరెక్కడికన్నా మరింత పదిలంగా ఉంటానని క్లారా హామీ ఇచ్చారు. ఇంకా నా జ్ఞానాన్ని విస్తృతం చేసే ఈ అవకాశాన్ని వదిలిపెట్టేస్తే అది మూర్ఖత్వమే అవుతుందని తెలిపారు. కానీ నేను ఏదైనా ఉద్యోగం వెతుక్కోవాలి. నేను ప్రార్థనాపూర్వక పద్ధతిలో చెప్పాను. నా దగ్గర ఏమాత్రం డబ్బు లేదు. డబ్బు గురించి చింతించవద్దు.
చింతించవద్దు, నేను నీకు అవసరమైనవి కావలసినవన్నీ ఇస్తాను, ఏ సమస్య లేదు అని ఆమె తెలిపారు. ఆమె ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలిపి, ఎవరైనా అపరిచితుల నుంచి డబ్బు తీసుకోవడం అనుచితం, అది ఎంత గొప్పదైనా కానీ అనే నమ్మకాల మధ్య పెరిగానునే అన్నాను. అది ఎంత గొప్పదైనా కానీ అనే నమ్మకాల మధ్య పెరిగాను అన్నాను. ఆమె నా మాటలు పట్టించుకోకుండా, ఏంటి టైషా, నేను ఇంట్లో ఎడమవైపు డోర్ వాడుకోవద్దని చెప్పటంతో కోపగించుకున్నావా ఏంటి అన్నారు. నాకు తెలుసు నువ్వు నన్ను మొండిదానిగా, మరి అత్యంత రహస్యమైన దానిగా భావిస్తున్నావని. ఇప్పుడు మర్యాదపూర్వకంగా ఓ రోజు లేదా 2 రోజులుండి వెళ్ళిపోవాలనుకుంటున్నావు. ఇంకా నువ్వు నన్ను ఓ అసాధారణ తిక్క ముసలిదానిగా కూడా అనుకుంటున్నావేమో కదూ అంది. లేదు లేదు క్లారా, అలా కాదు. నేను నా ఇంటి అద్దె చెల్లించాలి కదా. ఒకవేళ త్వరలో ఉద్యోగం చేయకపోతే నా దగ్గర డబ్బు ఉండదు. ఎవరి దగ్గర నుంచైనా డబ్బు స్వీకరించడం నాకు అలవాటు లేదు. అంటే నువ్వు మా ఇంట్లో కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించవద్దు అనటం వల్ల మనస్తాపం చెందలేదని అర్థం అవునా? అవును, ఏమాత్రం లేదు. ఎందుకలా అభ్యర్థించానో తెలుసుకోవాలని నీకు ఎంతమాత్రం ఆసక్తిగా లేదా? అవును, ఆసక్తిగానే ఉంది. సరే, అయితే వేరే వాళ్ళు అటువైపు నివసిస్తుంటారు. మీ బంధువులా క్లారా అడిగాను. అవును, మాది పెద్ద కుటుంబం. నిజానికి ఇక్కడ 2 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ 2 పెద్ద కుటుంబాలేనా అడిగాను. అవును, ప్రతి ఇంట్లో 8 మంది, మొత్తం 16 మంది కలిసి ఉంటున్నాం. మరి వాళ్ళంతా ఎడమవైపు మాత్రమే ఉంటారా క్లారా? నా జీవితంలో ఇంత విచిత్రమైన ఏర్పాటును ఎన్నడూ విని ఉండలేదు అన్నాను. లేదు, కేవలం 8 మంది మాత్రమే ఉంటారు. మిగతా 8 మంది నా వెనువెంట ఉండే నా కుటుంబం. వారు కుడివైపు నివసిస్తారు. నువ్వు నా అతిథి కాబట్టి కుడివైపున ఉండాలి. ఇది నువ్వు అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇది సాధారణం కావచ్చు, కానీ అనివార్యమైనది. నాపై తనకు గల అధికారాన్ని చూసి ఆశ్చర్యపోయాను. ఆమె పలుకులు నా భావోద్వేగాలను స్థిమితపరిచినా నా మనస్సును స్థిమితపరచలేకపోయాయి. ఏ పరిస్థితిలోనైనా తెలివిగా స్పందించే క్రమంలో అప్రమత్తమైన మనస్సు మరి భావోద్వేగాల నియంత్రణ 2 అవసరమని అప్పుడు నాకు అర్థమైంది. లేకపోతే నేను జడంగా నిష్క్రియాత్మకంగా ఉండి తర్వాత వచ్చే బాహ్య ప్రేరణ కోసం వేచి చూడాలి. క్లారాతో ఉండడం వల్ల నాకు అర్థమైంది ఏమిటంటే, నాకు విరుద్ధంగా ఉన్న దానికి నేను నిరసన తెలిపినా, కష్టపడి వైవిధ్యంగా ఉండాలని స్వతంత్రంగా స్పష్టంగా ఆలోచించినా అమలు చేయలేకపోయాను. నా స్వీయ నిర్ణయాలు తీసుకోలేకపోయాను. క్లారా నా శబ్దం లేని ఆలోచనలు విన్న మాదిరిగా నాపై ఒక విశిష్టమైన చూపు విసిరారు. నా గందరగోళాన్నంతా కప్పిపుచ్చాలని కంగారుగా, మీ ఇల్లు ఎంతో అందంగా ఉంది క్లారా, ఇది చాలా పాతది కదూ అన్నాను. అవును అనుకో అన్నారు, కానీ అది అందమైనది అని కానీ లేదా పురాతనమైనదని కానీ ఏ మాట చెప్పలేదు. ఓ చిరునవ్వుతో కలిపి, ఇప్పుడు నువ్వు చూసింది అందులో సగం, మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన పని ఉంది అన్నారు. ఆమె క్యాబినెట్లో నుంచి ఫ్లాష్ లైట్ తీశారు. మరి వార్డ్రోబ్లో నుంచి చైనీస్ జాకెట్, ఒక జత హైకింగ్ బూట్లు తీశారు. మేము స్నాక్స్ తిన్న తర్వాత నన్ను వాటిని ధరించమని, ఎందుకంటే మేము వాకింగ్కి వెళ్ళబోతున్నామని చెప్పారు. కానీ ఇప్పుడేగా మనం ఇక్కడికి వచ్చింది. నా నిరసన తెలిపాను. త్వరగా చీకటి పడదా అడిగాను. అవును, కానీ నేను నిన్ను ఒక కొండ మీద ఎత్తైన ప్రాంతానికి తీసుకుని వెళ్తాను. అక్కడి నుంచి చూస్తే మొత్తం ఇల్లు, మైదానం అంతా కనిపిస్తుంది అని చెప్పింది. ముందు ఈ సంధ్యా సమయంలో ఇల్లు చూడటం ఉత్తమం. మనం తొలి దృశ్యం కనుచీకట్లో చూద్దాం. మనం అంటే ఎవరెవరు అని అడిగాను. ఇక్కడుండే 16 మంది. సహజంగా మేమంతా సరిగ్గా ఒకే పని చేస్తుంటాం. అంటే మీ అందరిది ఒకటే వృత్తి అంటారా? ఆశ్చర్యాన్ని ఆపుకోలేక అడిగేశాను. చాలా అందంగా ఉంటుంది కదూ. మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వసాగారు.
చాలా అందంగా ఉంటుంది కదూ. మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని నవ్వసాగారు. నేను అనేది ఏమిటంటే, మనలో ఎవరైనా చూస్తే మిగతా వారంతా కూడా విధిగా చూడాలి కదా అని. ప్రతి ఒక్కళ్ళం ఇంటిని మైదానాలని మసక చీకట్లో ముందు చూస్తాం. కాబట్టి అలా చూడాలంటే నీకు కూడా ఇది సరైన సమయం. నన్ను ఎందుకు మీతో కలుపుతున్నారు క్లారా అడిగాను. నువ్వు నా అతిథివి కాబట్టి అంతే. తర్వాత నేను నీ బంధువుల్ని కలవబోతున్నానా అడిగాను. వాళ్ళందరినీ నువ్వు తెలుసుకుంటావు. అయితే ఈ క్షణంలో మనం తప్ప ఇంట్లో ఎవ్వరూ లేరు, మాకున్న కాపలా కుక్క తప్ప అంది. వాళ్ళు ప్రస్తుతం పర్యటనలో ఉన్నారా మనకు దూరంగా ప్రశ్నించాను. ఖచ్చితంగా అంతే. వాళ్ళందరూ పర్యటనను పొడిగించుకోవడం వలన నేను ఇక్కడ ఇంటిని కాపలా కాస్తున్నాను శునకంతో పాటుగా అంది. వాళ్ళు తిరిగి ఎప్పటికల్లా వచ్చేస్తారు అడిగాను. కొన్ని వారాలు పట్టవచ్చు, లేదా కొన్ని నెలలు అయినా ఆశ్చర్యపోనక్కరలేదు అంది. అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అడిగాను. మేము ఎప్పుడు తరచూ అలా వెళ్తూనే ఉంటాము. కొన్నిసార్లు నేను నెలల తరబడి వెళ్తుంటాను. అప్పుడు మిగతా వాళ్ళెవరైనా ఇక్కడే ఉండి ఆస్తులను కాపాడుతూ ఉంటారు అని చెప్పింది. నేను మళ్ళీ వాళ్ళెక్కడికి వెళ్ళింది కనుక్కుందామని అనుకునేలోగానే ఆమె నాకు సమాధానం ఇచ్చారు. వాళ్ళంతా ఇండియా వెళ్ళారు అని. మొత్తం 15 మంది కూడానా? నమ్మలేనట్లుగా అడిగాను. ఎంత గొప్ప కదూ. ఎంత అదృష్టం ఉంటే అలా వెళ్తారు. ఆమె స్వరం నన్ను ఏడిపిస్తూ వ్యంగ్య ధోరణిలో చెప్పింది. ఎంత గొప్ప కదూ, ఎంత అదృష్టం ఉంటే అలా వెళ్తారు. ఆమె స్వరం నన్ను ఏడిపిస్తూ వ్యంగ్య ధోరణిలో చెప్పింది. నాలోని అంతర్భావాలు అసూయ చెందినా నా అంతట నేనుగా నవ్వేశాను. ఇప్పుడు నాకు ఇంతటి మారుమూల ప్రాంతంలో ఖాళీ ఇంట్లో క్లారాతో పాటు ఒంటరిగా ఉండడం సురక్షితం కాదని ఆలోచన అలుముకుంది. ఈ ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నా కూడా భయపడనక్కరలేదు. బహుశా కుక్కకు తప్ప ఆమె చురక అంటించారు. ఈ ఇంట్లో మనం ఒంటరిగా ఉన్నా కూడా భయపడనక్కరలేదు. బహుశా కుక్కకు తప్ప ఆమె చురక అంటించారు. మనం వాకింగ్ నుంచి తిరిగి రాగానే వాడిని నీకు పరిచయం చేస్తాను. నువ్వు వాడిని కలవాలంటే చాలా ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. తాను నిన్ను ఆ శాంతం గమనిస్తాడు. ఏమైనా విరోధంగా కానీ భయంతో కానీ ఉన్నావని గుర్తించాడు అంటే దాడి చేస్తాడు అని చెప్పింది. కానీ నాకు చాలా భయం అన్నాను. అప్పటికే నేను వణకసాగాను. నా చిన్నప్పుడు మా నాన్నగారి పెంపుడు కుక్క డాబర్ మ్యాన్ ఒకసారి నాపైకి దూకి నన్ను నేల మీదకి నెట్టేసినప్పటి నుంచి నాకు కుక్కలంటే అసహ్యం. నిజానికి ఆ కుక్క నన్ను కరవలేదు, కానీ కోపంగా అరిచి తన పదునైన పళ్ళను చూపించింది. నేను సహాయం కోసం అరిచాను. అక్కడి నుంచి కదలటానికి కూడా చాలా భయపడ్డాను. ఎంతగా భీతిల్లాను అంటే నా ప్యాంట్స్ తడిపేసుకున్నాను. నా సోదరులు నన్ను డైపర్ బేబీ అని ఆట పట్టించడం నాకు ఇప్పటికీ గుర్తు. అసలు నాకు కుక్కలంటే ఏమాత్రం ఇష్టం లేదు అన్నాను. మా శునకం మాత్రం నిజంగా కుక్క కాదు, అది వేరే అన్నారు క్లారా. ఆమె నా ఉత్సుకతను పెంచినా అది ఏమాత్రం నా ఆందోళనను తగ్గించలేదు. నువ్వు ముందుగా ఫ్రెష్ అప్ అవుతానంటే నేను నీకు తోడుగా వస్తాను. మా శునకం ఎక్కడో కాపలాగా తిరుగుతూ ఉంటాడు. నేను నవ్వి తలూపాను. నాకు అలసటగా చికాకుగా ఉంది. సుదీర్ఘ ప్రయాణం తాలూకు ప్రభావం చివరకు నాపై పడింది. వచ్చే దారిలో పడిన దుమ్ము ధూళి కడిగి నా ముఖం శుభ్రం చేసుకుందాం అనుకున్నాను. ఇంకా చిక్కులు పడ్డ నా జుట్టును దువ్వుకోవాలి. క్లారా నన్ను వేరే కారిడార్ గుండా బయటకు తీసుకువెళ్లారు. ప్రధాన గృహానికి కొంచెం దూరంలో 2 చిన్న భవనాలు ఉన్నాయి. వాటిలో ఒకదానిని చూపిస్తూ, అది నా వ్యాయామశాల. ఏదో ఒకరోజు నాకై నేను నిన్ను పిలిచే వరకు నీకు పరిమితులు ఉన్నాయి. ఇక్కడకు ప్రవేశం లేదు. అక్కడేనా మీరు మార్షల్ ఆర్ట్స్ సాధన చేసేది అడిగాను. అవును, క్లారా పొడిగా జవాబు ఇచ్చారు.
అవతల భవంతి అవుట్ హౌస్. నేను నీకోసం లివింగ్ రూమ్లో ఎదురు చూస్తూ ఉంటాను. అక్కడే మనం శాండ్విచెస్ తిందాము. కానీ నీ జుట్టును గురించి ఏమీ బెంగపడకు అన్నారు నా వ్యవహారం గమనించినట్లుగా. ఇక్కడ అద్దాలు లేవు అన్నాను. అద్దాలు గడియారాలు వంటివి, అవి గడిచే కాలాన్ని నమోదు చేస్తుంటాయి. ముఖ్య విషయం ఏమిటంటే దాన్ని తలక్రిందులు చేయగలగటం. సమయాన్ని తలక్రిందులు చేయటం అంటే ఏంటని అడుగుదామనుకున్నాను. కానీ ఆమె నన్ను అవుట్ హౌస్ వైపు పంపించారు. లోపల చాలా తలుపులు ఉన్నాయి. క్లారా నాకు కుడి ఎడమ వైపుల గురించి ఏ సూచన చేయకపోవటం వల్ల టాయిలెట్ ఎక్కడ ఉందో తెలియలేదు. అందుకని అన్నీ వెతికాను. సెంట్రల్ హాల్కు ఒక ప్రక్కగా 6 చిన్న నీటి తొట్టెలు, ప్రతిదానికి తక్కువ ఎత్తులో గొంతు కూర్చోటానికి కలపతో చేసిన టాయిలెట్లు ఉన్నాయి. అక్కడ అసాధారణమైన విషయం ఏమిటంటే సెప్టిక్ ట్యాంక్ యొక్క ప్రత్యేక వాసన కానీ, సున్నం నిండిన మురికి రంధ్రాల యొక్క దుర్గంధం కానీ ఏమాత్రం లేకపోవటం గమనించాను. వుడెన్ టాయిలెట్ క్రింద పారే నీటి శబ్దం విన్నాను. కానీ అది ఎలా ఎటు వెళ్తుందో తెలియలేదు. హాలుకు మరోవైపున 3 ఒకేలాగా అందంగా కట్టిన గదులు ఉన్నాయి. ప్రతిదీ ఒక పురాతన టబ్బు. దానికి సరిపోయే రంగు పింగాణి బేసిన్ నిండా నీళ్లు నింపి ఉన్నాయి. నా ప్రతిబింబాన్ని చూసుకోవటానికి ఆ గదుల్లో ఏ అద్దాలు లేదా స్టెయిన్లెస్ స్టీల్ ఫిక్స్చర్స్ కానీ లేవు. నిజం చెప్పాలంటే అక్కడ నటించడానికి ఏం లేదు. బేసిన్లో కొంత నీరు పోసి నా ముఖంపై చల్లుకున్నాను. తరువాత ఆ తడి వేళ్లతో చిక్కులు పడ్డ వెంట్రుకలను సవరించుకున్నాను. అక్కడ ఉన్న మెత్తని తెల్లని టర్కిష్ టవల్తో నా మురికి అంటిస్తానేమోనని దానికి బదులు అక్కడే ఉన్న బాక్సులో సర్దిన టిష్యూస్ తీసుకుని నా ముఖం తుడుచుకున్నాను. నేను తిరిగి క్లారా ముందుకు వెళ్ళడానికి కొన్ని గాఢ శ్వాసలు తీసుకుని బిగదీసుకున్న నా మెడని రుద్దుకుని బయటికి వచ్చాను. లివింగ్ రూమ్లో తెలుపు నీలి రంగు చైనా వేజ్లో పుష్పాలంకరణ చేస్తుండగా క్లారాను చూశాను. అది వరకు తెరిచి ఉంచిన మ్యాగజైన్స్ చక్కగా సర్ది ఉన్నాయి. వాటి ప్రక్కనే ప్లేట్లో స్నాక్స్ తినడానికి సిద్ధంగా ఉంచారు. క్లారా నన్ను చూడగానే నవ్వి, పువ్వులా తాజాగా ఉన్నావు అన్నారు. శాండ్విచ్ తీసుకుని తిను త్వరగా, సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. మనం ఈ సమయాన్ని కోల్పోవద్దు అన్నారు.